వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వామే భూమిసుతా పురశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుతః శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదళయోః వాయువాదికోణేషు చ సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవాన్ మధ్యే నీలసరోజకోమలరుచిం రామం భజే శ్యామలం శ్రీరామం భజే శ్యామలం. జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. శ్రీ హనుమతే నమః. అర్చిష్మానర్చిత, ఇది సాక్షాత్ నారాయణ స్వరూపము. అందుకు హనుమంతుడు చెప్పాడు ఈ మాటలు, మామూలు కవిత్వం కాదు. ఆంజనేయ స్వామి వారు అమ్మా అటువంటి ఆ రామచంద్రమూర్తి పంపగా వచ్చిన వానరుల్లో అనేక మంది వెళ్ళారు. నేను ఇందాక చెప్పాను కదమ్మా, అనేక మంది వానరులు భూమంతా తిరుగుతున్నారు నిన్ను వెతకడం కోసం. 4 దిక్కుల ప్రతివారు వెతుకుతున్నారు. కానీ దిష్ట్యాహి మమన వ్యర్థం దేవి సాగర లంఘనం ప్రాప్స్యామ్యహమిదం దిష్ట్యా త్వద్దర్శన కృతం యశః. ఎందరో ప్రయత్నిస్తుంటే నాకొక్కడికే ఫలితం దొరికింది. ఇది నా నిర్వాకం కాదు తల్లి, నా అదృష్టము, నా భాగ్యము. చూడండి హనుమంతుడు ఎలా మాట్లాడుతున్నాడు. సముద్రం దాటినందుకు వ్యర్థము కాలేదు, ఇంత శ్రమ వ్యర్థం కాలేదు. దిష్ట్యా దిష్ట్యా అని 2 మార్లు అన్నాడు. దిష్ట్యా అంటే భాగ్యవశాత్తు, భాగ్యవశాత్తు నేను చూడగలిగాను. అప్పుడు అమ్మవారికి చెప్తున్నాడు విశ్వాసం కలగలగా తనపై. అందుకు ఎప్పుడు తన పరాక్రమాన్ని ప్రకటించకుండా ఊరుకోకూడదు. అవతలి వారికి విశ్వాసం కలిగించడానికి పరాక్రమం ప్రకటించాలి. అమ్మా మాల్యవంతము అని ఒక మహాపర్వతం ఉన్న తల్లి, అక్కడ కేసరి అనేటువంటి ఒక మహావీరుడు ఉన్నాడు, వానర వీరుడు. ఆయన ఒకప్పుడు గోకర్ణ క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ శంబసాధనుడు అనేటువంటి రాక్షసుడు ఋషుల్ని హింసిస్తూ ఉంటే ఈ కేసరిని ప్రార్థించారు వాళ్ళు. అప్పుడు ఈ కేసరి వెళ్ళి ఆ శంబసాధనుడైన రాక్షసుని సంహరించాడు. ఆ కేసరి యొక్క పత్ని అంజనాదేవి, ఆమె తపస్సు వల్ల వాయుదేవుని కారణంగా నేను జన్మించాను తల్లి, నన్ను హనుమంతుడు అంటారు అని తన తల్లిదండ్రుల గురించి అంత గొప్పగా చెప్పుకున్నాడండి. ఇక్కడ వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః, నేను వానరుణ్ణి తల్లి, రామచంద్రమూర్తి యొక్క దూతని. ఇదిగో తల్లి ఆయనిచ్చిన ఉంగరము. ఎప్పుడైతే అమ్మవారికి తనపై ప్రసన్నభావం ఏర్పడిందని తెలిసిందో ఉంగరాన్ని ఇస్తున్నాడు. ఇప్పుడు రామచంద్రమూర్తి సౌందర్యం అంతా హనుమంతుడు చెప్తే విన్నదండి. ఇక్కడ సొగసు అంటే ఆయనదే అని తెలుసుకుంది. అందుకే త్యాగయ్య అన్నాడు సొగసు చూడతరమా, అది సొగసు. ఇది తీసుకొచ్చి దేనికి అతికిస్తున్నాం మనం. సొగసు అంటే రామునిదే. రాముడి త్యాగయ్య కనబడింది ఆ సొగసే. మనం తీసుకొచ్చి మన క్షుద్రనేత్రాల సౌందర్యాలను వర్ణించుకుంటున్నాం, కూడదు. ఏమిటా సొగసు? చిరునవ్వో ముంగురులో మరి కన్నుల తేటో వరత్యాగ రాజనుత వందనీయ ఇటువంటి సొగసు చూడతరమా. ఆ సొగసు ఎలాంటిదంటే కోటి మన్మథులైన సాటిరాని సొగసు నాటియున్నది మదిని మేటి శ్రీరామ నా పాలి శ్రీరామ భూపాలక సోమ. అత్యద్భుతమైన ఆ సౌందర్యాన్ని హనుమ వర్ణిస్తే ఆ సౌందర్యాన్ని దర్శిస్తూ ధ్యానిస్తూ పులకించిపోతుంది సీతమ్మ. ఆ స్థితిలో అమ్మ స్వామి ఇచ్చిన ఉంగరం తీసుకో తల్లి అని అందించాడు. అప్పుడు రామనామ అంకిత అంగుళీయకాన్ని సీతమ్మ తన చేత్తో పట్టుకున్నది. పట్టుకోగానే ఆ తల్లి కళ్ళ నీళ్లు వచ్చాయి. రామనామాంకితం చేదం పశ్య దేవ్యంగుళీయకం. ఆ అంగుళీయకాన్ని చూసిన ఆ తల్లి భర్తారమివ సంప్రాప్త జానకి ముదితాభవత్, తన భర్తను చూసినంత ఆనందించింది. అప్పుడు ఆవిడ ముఖం ఎలా ఉన్నదంటే అశోభత విశాలాక్ష్య రాహుముక్తమివోడు రాట్, రాహుగ్రహణం వదిలేసిన చంద్రబింబంలా అమ్మవారి ముఖం తేటబడింది. ఉంగరం పుచ్చుకున్న వెంటనే చూసి ఆనందించి వెంటనే హనుమను చూసి మాట్లాడుతుంది. ఆవిడకు తెలిసండి ఎప్పుడేం మాట్లాడాను. వెంటనే ఉంగరం చూసిన వెంటనే ఇతడు ఖచ్చితంగా రామదూత. ఇక్కడికి వచ్చి ఇచ్చాడు అంటే సామాన్యుడు కాడు. పోల్చుకుందా తల్లి. ఎందుకంటే ఇక్కడికి సముద్రం దాటి రావడం అనేది ఎవరి వల్ల కాదు. వచ్చి ఇచ్చాడంటే వీడు సామాన్యుడు కాడు. వెంటనే ఆవిడ అన్న మొదటి మాట హనుమంతుడు తంటున్నది విక్రాంతస్త్వం సమర్థస్త్వం ప్రాజ్ఞస్త్వం వానరోత్తమ ఏనేదం రాక్షసపదం త్వయైకేన ప్రదర్శితం. నువ్వు విక్రమవంతుడివి, సర్వసమర్థుడివి, బుద్ధిమంతుడివి. ఈ 3 లక్షణాలు నీకున్నాయి గనకనే ఇంత భయంకరమైనటువంటి లంకలో ప్రవేశించగలిగేవు. దీన్ని బట్టి ఇందులోకి రాగలిగేవంటే 3 లక్షణాలు దీని దగ్గర ఉన్నాయి.
శతయోజన విస్తీర్ణ సాగరో మకరాలయ విక్రమ శ్లాఘనీయేన క్రమత గోష్పదీకృత. ఇక్కడంది సీతమ్మ ఏమని, మొత్తం సముద్రాన్ని నువ్వు ఎంత అవలీలగా దాటేవంటే మానవులు ఒక ఆవు కాలి గిట్ట మోపినంత భూభాగం ఎంత ఉంటుందండి అది, ఆవు కాలి గిట్ట మోపినంత భూభాగం అంటే ఎంత ఉంటుంది, ఇంతే. అది దాటడం ఏమైనా కష్టమా? సులభంగా దాటేస్తారు. ఆ భాగాన్ని సులభంగా ఎలా దాటతారో మానవులు, నువ్వు సముద్రాన్ని అలా దాటేవు. అది ఇక్కడ చెప్పడం. విక్రమ శ్లాఘనీయేన క్రమత గోష్పదీకృత. ఈ మాట తీసుకునే మంత్రశాస్త్రంలో గోష్పదీకృత వారాసిం మశకీకృత రాక్షసం రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం అన్నారు మంత్రశాస్త్రంలో శ్లోకం. ఇప్పుడు చెప్పింది సామాన్యమైంది కాదు. స్వామి, సముద్రాన్ని ఆవు కాలి గిట్ట మోపినంత మేరగా చేశావు, రాక్షసుల్ని మశకీకృత దోమలంతా చేసామన్నాడు. అంత గొప్పగా ఉన్నదో. మనమే దోమ వారిందనుకోండి, పెద్ద ఎక్సర్సైజ్ చేసి కొట్టం వాటిని, ఇలా అంటాం. వారికి దోమను కొట్టడం ఎంత సులభమో ఆయనకి రాక్షసులను కొట్టడం అంత సులభం. అందుకే మశకీకృత రాక్షస. ఆయన ఎవడయ్యా? రామాయణ మహామాల రత్నం. ఎంత అందమైన మాట అన్నారు ఋషులు. రామాయణం ఒక రత్నాల మాల. ఎంత అద్భుతమైన రత్నాల మాలైనా కొలికి పూస అని ఒకటి ఉంటుంది కదా, కొలికి పూస. ఆ కొలికి పూస ఉన్న రత్నాల మాల ఎలా ధరించాలో నగలు ధరించి ఆడవాళ్ళని అడగండి, బాగా చెప్తారు. ఒకవేళ కొలికి పూసే కంఠం దగ్గరికి వచ్చిందనుకోండి, ఇలా ఇలా సర్దుకుంటారు, సెంటర్కి రావాలి అది కదా. అంటే మంచి రత్నాల మాలలో కొలికి పూస సెంటర్ కంటే హృదయానికి తగలాలి, హృదయానికి తగలాలి కొలికి పూస. రామాయణం ఒక రత్నమాల అయితే హనుమంతుడు కొలికి పూస. అది చెప్తున్నారు ఇక్కడ. అంటే గుండెను తాకుతాడు, హృదయస్పర్శి రత్నం అన్నారు ఇక్కడ. హృదయాన్ని తాకుతాడు, అటువంటి వాడు రామాయణ మహామాలకి కొలికి పూస వెంట ఆంజనేయ స్వామి వారు. యస్యతే నాస్తి సంత్రాసో రావణాన్నాపి సంభ్రమ. నిలబడ్డ తీరు కానీ, మాట్లాడిన తీరు కానీ నిర్భయంగా నిలబడ్డావే, అలాంటి ధైర్యం ఎవడుకుంటుందయ్యా? కాబట్టి నువ్వు సామాన్యుడివి కావు, చాలా గొప్పవాడివి. కేవలం పరాక్రమం ఉంటే సరిపోదు, తెలివితేటలు ఉండాలి, అవి నీకున్నాయి. ఈ రెండు ఉంటే సరిపోదు, ఒక పవిత్రమైన తపశ్శక్తి ఉండాలి, అది నీ దగ్గర ఉంది. ఇన్ని నీ దగ్గర ఉన్నాయి. అవునులే, నువ్వు చాలా గొప్పవాడివే, ఎందుకంటే మా ఆయన పంపాడు కదా అనుకుంటే మళ్ళీ గొప్పతనం ఆయన గెలిపాడు. ప్రేషయిష్యతి దుర్ధర్షో రామో నహ్యపరీక్షితం పరాక్రమమవిజ్ఞాయ మత్సకాశం విశేషత. నా దగ్గరికి పంపాడంటే గట్టి వాళ్ళని పంపుతాడు. ఉంగరం చూడగానే రాముడు గుర్తొచ్చాడు, రామ ప్రేమ గుర్తొచ్చింది. ఎలాంటి ప్రేమ రామునిది! నాకు ఇసుమంత కష్టం కలిగిన భరించలేడే, కాస్త వియోగం కలిగిన తట్టుకోలేడే, అలాంటిది 10 నెలల వియోగాన్ని తట్టుకుని ఉన్నాడు అంటే క్షేమంగానే ఉన్నాడా? దిష్ట్యాస కుశలీ రామో ధర్మాత్మా సత్యసంగర. భాగ్యవశాత్తు రాముడు క్షేమంగానే ఉన్నాడు కదా, లక్ష్మణుడు క్షేమంగా ఉన్నాడు కదా. ఎందుకంటే రాముడు క్షేమంగా ఉంటే ఇంత ఆలస్యం ఎందుకు చేశాడు? అది ఉంటుంది తల్లి. ఇక్కడ ఆర్తిని అర్థం చేసుకోవాలి. కుశలీయది కాకుస్థ కిమ్న సాగరమేఖల మహీం దహతి కోపేన యుగాంతగ్నిర్వోత్థిత. నిన్ననే అనుకున్నాడు ఆంజనేయ స్వామి వారు, ఈయన సీతమ్మ కోసం ప్రపంచాన్ని మొత్తం తగలబెట్టగలడని. సీతాపహరణ అయిన తర్వాత రాముడు అదే చెయ్యబోతే లక్ష్మణుడు స్వామివాడు చూసారా. ఇప్పుడు సీతమ్మ అంటోంది, నా కోసం నేను లేకపోతే ఆయన ప్రపంచాన్ని దగ్ధం చేస్తాడు. అలాంటి కోపం ఆయనది. అలాంటి ఆ కోపాన్ని ఇప్పుడు ఎందుకు చూపించట్లేదు? ఆయన క్షేమంగా ఉంటే ప్రతాపం చూపించాలి. అందుకు అడుగుతున్నాను, క్షేమంగానే ఉన్నాడా? అసలు నన్ను ఎప్పుడైనా గుర్తు తెచ్చుకుంటున్నాడా? తలంచుకుంటున్నాడా? అసలు రాముడు దేనికి కదలడయ్యా, నిశ్చలంగా ఉంటాడు. దీనత్వం అనేది లేదు, నాకు తెలిసేది. ఆయన పితృవాక్య పరిపాలన కోసం రాజ్యాన్ని విడిచిపెట్టినప్పుడు కూడా కంట నీరు లేదు. తనదైన భోగములన్నీ త్యజించినప్పుడు, తల్లిని తండ్రిని విడిచిపెట్టినప్పుడు కూడా కంట నీరు లేదు. అలాంటి రాముడు నేను దూరమైతే ఏడుస్తున్నాడా అని అడుగుతానండి. పైగా ఆ రామచంద్రమూర్తి నన్ను తలంచుకుంటున్నాడా? ఎందుకంటే సాధారణంగా దగ్గరున్నప్పుడు ప్రేమలుంటాయి, దూరం అయ్యాక ఒక 2 రోజులు ప్రేమ ఉంటుంది, ఏడుస్తారు, తర్వాత అలవాటైపోతుంది, మర్చిపోతారు. ఇది లోకల్లో సహజం. మానవ సంబంధాలన్నీ ఇంతే. ఒక పొయ్యి మీద మనం నీరు పెడతాం, అది వేడెక్కుతుంది. తర్వాత పొయ్యి కట్టేసి నీరు కిందకి దించాక కాసేపు వేడుండి కొంతకాలానికి చల్లబడిపోతుంది. అంతే, ఎవరైనా అంతే. దూరం అయ్యాక ప్రేమ మర్చిపోతారు. రాముడు అలా చేశాడా? కాదు కాదు. రాముడు మహాపురుషుడు, సత్పురుషులు అలా ఉండరు సుమా. మళ్ళీ అంటాను ఇక్కడ తల్లి. ఇలా రకరకాలుగా మాట్లాడుతూ రాముడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అంటే, వెంట 2 చేతులు తల మీద పెట్టుకుని కళ్ళ నీళ్లతో ఆంజనేయ స్వామి అంటున్నారు, అమ్మా బాధపడకు తల్లి, నువ్వు ఎక్కడున్నావో తెలియకపోవడం వల్ల ఆలస్యమైంది. ఇప్పుడు తెలిసింది కదా, నేను వెళ్ళడం ఆలస్యం, రామచంద్రమూర్తి బయలుదేరుతాడు.
క్షిప్రమేష్యతి రాఘవ క్షిప్రం ద్రక్ష్యసి రామం ప్రస్రవణే గిరో. మాటి మాటి ఇక్కడ హనుమంతుడు అనేక మార్లు క్షిప్రం ద్రక్ష్యసి క్షిప్రమేష్యతి రాఘవ ఈ మాటలు చెప్తున్నాడు. త్వరలో రాముడు వస్తాడు, త్వరలో రాముడిని చూస్తావు. ఈ మాట మాటి మాటికుంటున్నాడు. క్షిప్రం అంటే త్వరలో, ఇంకా చెప్పాలంటే వెంటనే, శీఘ్రముగా రాముడు వస్తాడు. ఈ మాటను ఇక్కడ అర్థం చేసుకోవాలి. మంత్ర రహస్యం పెడుతున్నాడు వాల్మీకి. అమ్మా 10 నెలలు దుఃఖం పడ్డావు, ఇక నీకు దుఃఖం లేదు, నేను వచ్చాను కదా. అది ఇక్కడ అంటే హనుమంతుడు కనబడడం ఆలస్యం దుఃఖాలకు ముగింపు. ఇది దీని యొక్క అర్థం. హనుమంతుడు కనబడ్డాక దుఃఖం ఎంతకాలం ఉంటుంది? మరి ఉండదు. ఆనందం ఎప్పుడు లభిస్తుంది? క్షిప్రం. ఇది క్షిప్రాంజనీయ మంత్ర రహస్యం ఇందులో ఉందండి. ఇక్కడ హనుమంతుడిని నమస్కరిస్తే వెంటనే అనుగ్రహిస్తాడు అటువంటి దైవం ఆయన. కనుక హనుమంతుడు ఏం చెప్తున్నాడు? క్షిప్రమేష్యసి రాఘవ, రాముడు వస్తాడమ్మా. పైగా సైన్యం కాచు కూర్చుంది, మోహరించి ఉంది మొత్తం సైన్యం అంతా. ఎప్పుడు తెలుస్తుందా బయలుదేరదామా అని సుగ్రీవుడి యొక్క అదుపాజ్ఞంలో ఉన్నటువంటి మహా వానర సేన అంతా కూడాను రాముని యొక్క మాట మేరకు సిద్ధంగా ఉంది. జాడ తెలియడం ఆలస్యం బయలుదేరతారు తల్లి, అందరూ వస్తారు, మేము అందరం సిద్ధంగా ఉన్నాం. అంతేకాదు రాముడు గుర్తు తెచ్చుకుంటున్నాడా అంటున్నావా? అసలు నిన్ను మర్చిపోవడం అనేది ఎప్పుడూ లేదు తల్లి. రాముడు నిన్ను తలచి వేదన పడడం చూసి మాకు వేదన కలుగుతుంది. నిన్నే తలుచుకుంటూ అరణ్యాల్లో తిరుగుతూ ఉంటాడు. నైవ దంశా నమశక నకీట నసరీసృపాన్ రాఘవోపనయేద్ గాత్రాత్ త్వద్గతేనంతరాత్మన. రాముడు ఎక్కడైనా నిన్నే తలంచుకుని బాధపడుతూ ఉంటే ఆయన శరీరం మీద సర్పములు పాకుతున్నా, తేళ్ళు మొదలైన పాకుతున్నా, పురుగులు కుడుతున్నా వాటిని విదుల్చుకోవడం లేదు. తన ఒంటి మీద తనకే తెలివిలేనంత బాధపడుతున్నాడు. నిత్యం ధ్యానపరో రామ నిత్యం శోకపరాయణ నాణ్యచింతయతే కించిత్ సతు కామవశంగత. నీపై ప్రేమతో దుఃఖిస్తున్న రాముడికి నిద్ర లేదు. ఎప్పుడో కాస్త ఒక రాతి మీద నిద్రపోతే సీతేతి మధురాం వాణిం వ్యాహరన్ ప్రతిబుధ్యతే. కాస్త కొనుకుతున్న రాముడు సీత అని వెంటనే లేచి దుఃఖిస్తున్నాడు. ఏదైనా అందమైన ఫలము కానీ, అందమైన పుష్పము కానీ, అందమైన వృక్షములు కానీ చూస్తే వెంటనే కళ్ళ నీళ్లతో సీత ఇవి చూస్తే ఎంత ఆనందిస్తుందో కదా అని బాధపడుతున్నాడు. ఏ మధుర పదార్థం మేము ఇచ్చినా సీత ఇవి తింటే ఎంత బాగుంటుందో, ఇలా ఏది చూసినా అడుగడుగున నిన్ను స్మరిస్తున్నాడు తల్లి. దాంపత్య ధర్మంలో పరస్పర ప్రేమ అంటే ఏమిటో రామాయణ చదివితే తెలుస్తుంది. ఇక్కడ సీతారాముల యొక్క ప్రేమ. సారామ సంకీర్తన వీత శోక రామస్య శోకేన సమాన శోక. ఏమి మాట అన్నారు ఇక్కడ. రామ సంకీర్తన వీత శోక రామస్య శోకేన సమాన శోక. ఈ మాట అద్భుతంగా చెప్తున్నాడు ఇక్కడ వాల్మీకి కవిత్వం. రామకీర్తన విని శోకము పోయిన తల్లి రాముడితో సమానమైన శోకాన్ని అనుభవిస్తున్న తల్లి ఇలా మాట్లాడుతోంది అన్నారు. ఏమిటంటుందంటే, హనుమ నీ మాట విన్నాక అమృతము విషము కలిసి తాగుతున్నట్టుందయ్యా నాకు. అమృతం ఏమిటి అంటే రాముడు నన్ను తలంచుకుంటున్నాడు, రాముడు నా ధ్యాసలో ఉన్నాడు అని వింటే అమృతం తాగినట్టుంది. కానీ రాముడు ఏవి తినడం లేదు, ఏవి కాటు వేసినా తెలియట్లేదు, నిద్రపోవట్లేదు అని తెలిస్తే విషం తాగుతున్నట్టున్నది. కనుక విచారము ఆనందము రెండు ఒకేసారి కలుగుతున్నాయి అని ఆ రామచంద్రమూర్తి నా క్షేమం కనుక్కోమని నేను పంపాడా? వెళ్ళి చెప్పు. ఏమిటి చెప్తావు? 10 నెలలు నా జాడ రాముడికి చెప్పడం కోసం బతికేనని చెప్పు. నేను చూసినప్పుడు సీతమ్మ బతుకుంది అని చెప్పు. అంతే. నేను ఇంకా 2 నెలలే బతుకుతాను తెలుసా నీకు. తల్లి అలా అనకు తల్లి. నువ్వు రాముడు వస్తాడు, తప్పకుండా నేను తీసుకువెళ్తాడు. కానీ నువ్వు ఈ లోపలే రాముడిని చూడాలనేటువంటి ఆర్తి నీకు ఉంటే నేను ఇప్పుడే నేను తీసుకువెళ్తాను తల్లి అని నువ్వు సందేహించకు. నా భుజాలపై నేను తీసుకువెళ్ళిపోతాను అన్నాడు. వెంటనే సీతమ్మ ఒక నవ్వు నవ్వింది అక్కడ. అసలు మాట్లాడుతున్నవాడు తను ఏంటో తను చూసుకున్నాడు, ఇంత ఉన్నాడు, వాడు భుజాలపై తీసుకెళ్ళిపోతాడు. సీతమ్మ ఒక్కసారి నవ్వి హర్ష విస్మిత సర్వాంగి ఒకసారి నవ్వింది. చిన్నపిల్లలు మొత్తం కొండనెత్తేస్తాను అంటే అలా నవ్వొస్తుందో అలా నవ్వొచ్చింది ఆమెకి. వచ్చి కథం వా అల్పశరీరస్త్వం మామితో నేతుమిచ్చసి, ఇంతింతున్నావు, నువ్వు నన్ను తీసుకువెళ్తావా అన్నదిట. అనగా నమ్ముతూ ఒకసారి చూసుకున్నాడు తన శరీరాన్ని. ఇంతవరకు మాటల మైమరచిపోయి మాట్లాడేస్తున్నాడు. తాను ఎంత ఉన్నాడో మర్చిపోయాడు. ఇప్పుడు చూసుకున్నాడు. ఎలా అనిపించిందంటే హనుమంతుడికి తల్లాడిన మాట ఒక మహావీరుణ్ణి పట్టుకుని ఇంతింతున్నావు, నువ్వు తీసుకెళ్ళగలవా అంటే ఏమనిపిస్తుందని ఆయనకి? నవం పరిభవం కృతం అన్నారు ఇక్కడ వాల్మీకి. కొత్త అవమానం ఎదురైనట్టు అనిపించింది ఆంజనేయ స్వామి వారికి. అమ్మా నువ్వు అలా అన్నావు గనక నా స్వరూపాన్ని చూపిస్తున్నాను చూడు అంటూ ఆ దగ్గరున్న భాగం నుంచి కొంచెం దుమికి వచ్చాడు ఇక్కడ. సీతా ప్రత్యయ కారణాత్
సీతమ్మకు తానేమిటో తెలియజేయడానికై అసలైన స్వరూపాన్ని స్వామివారు చూపిస్తున్నారు. మేరు మందర సంకాశౌ బభౌ దీప్తానల ప్రభ అగ్రతో వ్యవతస్తేచ సీతాయా వానరోత్తమ హరిపర్వత సంకాశ తామ్రవక్త్రో మహాబల వజ్రదంష్టనకో భీమో వైదేహీ మదమబ్రవీత్. మేరు మందర సంకాశ, ఒక మహామేరు పర్వతం వలె, మందర పర్వతం వలె శరీరాన్ని పెంచినటువంటి స్వామివారు మహోజ్వలమైన తేజస్సుతో ప్రకాశిస్తున్నారు. చూస్తున్న సీతమ్మ అంతవరకు ఇలా తల వంచి మాట్లాడిన తల్లి తల ఎత్తి చూస్తుంది ఆయన ముఖాన్ని. అది ఎక్కడో గగనమండలం దాకా వెళ్ళిపోయింది, ఇంకా సూర్యుడు ఉదయించలేదు. కానీ ఈయన వదనం చూస్తే సూర్యుడు ఉదయించాడా అన్నట్టున్నది. ఆ చుట్టూ పంచముఖాలున్నాయేమో దేవతలకు కనబడుతున్నాయి. మంగళ రూప అయ్య హరిమర్కట మర్కట పంచవక్త్ర ఖట్వాంగ మహాశిఖేట కుదరామృత కుంభశృణి ప్రదీపితోత్తుంగక రాంబుజాత నవతో యదమూర్తి త్రిపంచ నేత్ర సర్పాంగద కంఠహార కరుణాంబుది నన్ కృపజూడు మారుతి, నన్ కృపజూడు మారుతి. ఆ మహోజ్వలమైన స్వామి యొక్క స్వరూపాన్ని చూసి ఆ తల్లి ఆశ్చర్యచకుతురాలి, ఆనంద పరవశురాలి, రెండు చేతులు దోయిలించింది ఆ మహద్రూపాన్ని చూసేటప్పటికల్లా. హరిపర్వత సంకాశ తామ్రవక్త్ర, ఎర్రని వదనంతో ప్రకాశిస్తున్నాడు. దంష్టలు వెలికి వచ్చే కోరలు, ఆ కోరలతో ప్రకాశిస్తున్నాడు. అలాంటి స్వామిని చూస్తూ ఉండగా చుట్టూ ఇంకేమీ కనిపించట్లేదు, ఆ తేజస్సు నిండిపోయింది అలాగా. తం దృష్ట్వా అచల సంకాసం ఉవాచ జనకాత్మజ పద్మపత్ర విశాలాక్షి మారుత శౌరసం సుతం. పద్మపత్ర విశాలాక్షి, పద్మకేసరి వర్ణిని నిత్యం పద్మాలయాదేవి చదువుకున్నారు కదా, ఆ పదం అంత చక్కగా పద్మపత్ర విశాలాక్షి. ఆవిడ కళ్ళు పద్మపత్రాలు ఇంతింత అయ్యేట. చెప్పడం ఎంత గొప్ప అంటే అసలే విశాలమైన నేత్రాలు హనుమంతుడు రూపం చూసినప్పుడు ఇంతింత విస్తారములయ్యాయి. అది వర్ణిస్తున్నారు వాల్మీకి. చూసి కొంతసేపు మాట రాక ఒక దిగ్భ్రాంతికి లోనైంది తల్లి. ఆ తర్వాత హనుమంతుడికి నమస్కారం చేసి ఒక్కసారి ఉజ్వలమైన రూపాన్ని ఉపసంహరించవయ్యా అని ప్రార్థించగానే హనుమంతుడు ఒక్కసారి తగ్గి, అమ్మ ఇప్పుడు ఏమంటావు అన్నాడు. ఇప్పుడు ఇదివరకు చిన్న శరీరంతో ఏం తీసుకెళ్తావని అనుకున్నాను, ఇప్పుడు ఇంత పెద్దవాడిని నన్ను ఏం తీసుకెళ్తావయ్యా? ఆ భుజం మీద కూర్చుని ఆ వేగంతో పెడుతుంటే నేను ఎందులో పడిపోతే ఏం తెలుస్తుంది నీకు? వద్దులే. అంతేకాదు మరొక్క మాట, రాముని తప్ప ఇతరులని స్పృశించను. గొప్ప మాట చెప్పింది. రాముని తప్ప ఇతరులని స్పృశించను. భర్తుర్భక్తిం పురస్కృత్య రామాదన్యస్య వానర నాహం స్పృష్టం స్వతో గాత్రం ఇచ్చేయం వానరోత్తమ. యదహం గాత్ర సంస్పర్శం. తల్లి ఎలా మాట్లాడుతుందంటే, నా ధర్మాన్ని అనుసరించి రాముని తప్ప పరపురుషుని స్పృశించను. మరి రావణాసుడు ఎత్తుకు వచ్చినప్పుడు పరపురుషుడు కాదా అనవచ్చు. సీతమ్మే ఆ మాట అంటోంది. అప్పుడు నేను అసహాయురాలను, దుర్బలురాలను, బలవంతాలంగా లాక్కొచ్చాడు, నేను పరపురుషుని స్పృశింపను. ఇది చెప్పింది. ఇది భారతీయ స్త్రీ సంస్కారం అండి. ఎందుకంటే నేటి కాలంలో ఆ మర్యాదలు పోతున్నాయి. ఎవరి పక్కన ఎవరైనా కూర్చోగలిగిన రోజులు వచ్చేసాయి. తెలుసుకోవాలి, భర్త అన్నప్పుడు భార్య అన్న తప్ప మరొక స్త్రీని స్పృశించడు, మరొక స్త్రీ పక్కన నిలబడ్డు. అలాగే భార్య కూడా భర్త తప్ప మరొక పురుషుని పక్కన నిలబడదు. ఇది నాటి సంస్కారములు. ఇప్పుడు ఇది చెప్తే కుసంస్కారం. అలాంటి రోజుల్లో ఉన్నాం మనం. సీతమ్మ మర్యాద నువ్వు తీసుకెళ్ళగలవు నాకు తెలుసు, కానీ రాముని తప్ప మరొక పురుషుని స్పృశించను అనగానే హనుమంతుడు ఒక్కసారి చూసి నమస్కారం చేసి అంటున్నాడు, తల్లి క్షమించి నన్ను అన్నాడు. ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు చూడండి, ఎంత అందమైన మాట. ఇక్కడ విశ్వనాథ వారు కూడా చిన్నది కలిపారు. నువ్వు పాపవు అపాపివి, నువ్వు పరపురుషుడు అని నేను అనలేనయ్యా, నువ్వు పాపవు అపాపివి, ఏ దోషం లేనివాడు, చిన్నపిల్లాడివి, నాకు పుత్రుడు వంటివి. ఇక్కడ అధ్యాత్మ రామాయణంలో ఒక అద్భుత విషయం చెప్తాడు. ఎప్పుడైతే రామనామ అంగుళీకాన్ని చూసిందో హనుమంతుడిని చూసింది. చూసిన వెంటనే తల్లికి ఆనందాశ్రవులు రాలి హనుమంతుడితో ఒక మాట ఉంటుంది, నువ్వు నాకు బిడ్డవి అన్నది ఇక్కడ. అందుకే సీతారాములకి పెద్ద బిడ్డ ఎవరంటే హనుమంతుడు. అంత వాత్సల్యం ఆయనపై. అటువంటప్పుడు స్పృశింపనని చెప్పినలో విశేషం ఏంటంటే హనుమంతుడి చేత ఇక్కడ చెప్పిస్తారు. ఎంత బిడ్డ అయినా పసితనంలో ఉన్నప్పుడు వేరమ్మా, కానీ పెద్దవాడైనాక ఆ మర్యాదే అంతే. ఇది భారతీయ స్త్రీ ధర్మం అని చెప్తూ ఒక మాట అంటున్నాడు. తల్లి మొదటి కారణం చెప్పే చూసేవా ఏంటి, మహావీరుడు నువ్వు వెళుతూ ఉంటే నేను ఎగిరిపోతానేమో అని. ఆ మాట ఏదో స్త్రీ సహజమైన భయాన్ని అభినయిస్తూ చెప్పేవి, కానీ అది పెద్ద కారణం కాదు. రెండవ కారణం చెప్పేవే అది గొప్పది. రాముడి భార్య మాత్రమే చెప్పగలదు, రాముడి భార్య మాత్రమే అలా మాట్లాడగలదు. రామా ధన్యస్య నార్హామి సంస్పర్శమితి జానకి ఏతత్ దేవి సదృశం పత్న్యాస్తస్య మహాత్మనః. ఇది రాముని భార్య మాత్రమే మాట్లాడగలిగిన విషయం సుమ. అయితే నేను ఒక అద్భుతమైన కులస్త్రీ నా భుజంకి తీసుకుపోతాను అనకూడదు. ఆ నేను అనడంలో కూడా తల్లి నీ బాధ చూసి తట్టుకోలేక నీకు తొందరగా రాముడి వద్దకు తీసుకెళ్లాలనే కారణం ఒకటి.
ఈ సముద్రం అంతా దాటి రావడం అంత వానరసేనకి ఎక్కడవుతుందా అనే భయం కూడా ఒకటి కలిగి తొందరగా నిన్ను తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో మాట్లాడేనే తప్ప ఇంకొక అభిప్రాయం లేదు తల్లి, ఏమి అనుకోవద్దమ్మా అన్నాడు. ఎంత వినయంగా మాట్లాడాడు చూడండి. వెంటనే తల్లి హనుమ నొచ్చుకున్నాడని అర్థం చేసుకుంది. ధర్మం తెలిసిన హనుమ ఆ మాట అనడు, కానీ తల్లి దుఃఖం తట్టుకోలేక మాట అన్నాడు కనుక అతని మనస్సు నిర్మలమే. అది తెలుసుకున్న తల్లి, నాయన దుఃఖపడకు అంటూ ఉంటే తల్లి ఇంకా నేను బయలుదేరుతాను, వచ్చిన పని అయిపోయింది కదా, కనుక నువ్వు నాకు ఏదైనా ఆనవాలిస్తే నేను వెళతాను అన్నాడు. అనగానే అప్పుడు సీతమ్మ అంటుంది, ఇస్తానులే వెళుదు కానీ తొందర ఏముంది, ఎందుకు రాముడు ఎలా ఉన్నాడు కబుర్లు, ఎందుకంటే పంపాలని లేదు ఆవిడికి అంత తొందరగా మాట్లాడుతుంది ఇక్కడ అంటూ, చూడు నువ్వు నన్ను తీసుకువెళ్తానన్నా నేను రాలేదు, కారణాలు 2 చెప్పాను, మూడో ఒకటి ఉంది. ఏమిటంటే నువ్వు నన్ను తీసుకెళ్ళిపోయావనుకో సీతమ్మ ఎక్కడికి వెళ్ళిపోయిందో అనుకుంటారు వీళ్ళు, కానీ దొంగలా తీసుకొచ్చాడు రావణాసురుడు. రాముడు నన్ను దొరలా తీసుకువెళ్ళాలి, అది ఇక్కడ, నేను దొంగలా వెళ్ళిపోకూడదు. రాముడు వచ్చి ఎలా తీసుకెళ్లాలో తెలుసా వీళ్ళని చెప్తోంది సీతమ్మ. చూడండి అప్పుడు అర్థం చేసుకుంటే ఇవి సామాన్యురాలు కాదు బాబు అని. రాముడు వచ్చి ఎలా తీసుకెళ్ళాడంటే, రామపత్ని మళ్ళీ ఎవరో తీసుకువెళ్ళిపోతే వెళ్ళిపోయింది అనుకోకూడదు. రామపత్ని ఎలా వెళ్ళాలో తెలుసా, ఆ రాముడు రావాలి, ఈ దశకంఠుని వాడి వంశం సమస్తంతో సహా ధ్వంసం చేసి అప్పుడు నన్ను తీసుకువెళ్ళాలి. ఆ రాముడికి తగినది ఇదే, రాముడు అనేవాడు ఇలాగే చేయాలి. అందుకే రామపత్ని మంకోలా వెళ్ళింది అనుకోకూడదు. అందుకే యది రామో దశగ్రీవం ఇహ హత్వా సబాంధవం మామితో గృహ్య గచ్చేత తత్తస్య సదృశం భవేత్, తత్తస్య సదృశం భవేత్. రాముడు వచ్చి దశకంఠుని సపరివారంగా నశింపజేసి నన్ను తీసుకువెళ్ళడమే ఆ మహావీరుడి స్థాయికి తగిన పని అని. మహావీరుడు రాముడు వీరుడు, అతడు ప్రయోజకుల యందు ప్రథమమూర్తి. సీతమ్మ గొప్పగా చెప్పినది. మహాప్రయోజనం సాధించాలని రాముని మించిన వాళ్ళు లేడు, రాముడు ఇలాగే రావాలి అని ఆవిడ చెప్పాక హనుమంతుడికి అర్థమైంది. ఈవిడిని ఓదార్చడం కాదు, అసలు ఈవిడికి ఓదార్చవలసిన అవసరం ఏమున్నది, అంతలోనే దీనంగా కనబడుతుంది, అంతలోనే ధీరంగా కనబడుతుంది అని హనుమంతుడు ఈమె యోగిని, నిర్మమురాలు, నీతి విశారద, యుద్ధనీతి కుశల, భక్తురాలు, దీనురాలు, ఈమె ఒక నూతనాగ్ని శిఖ అనుకున్నాడు. అద్భుతమైన మాట చెప్పారు. ఈవిడ భక్తురాలు, దీనురాలు, ధీరురాలు, రాజనీతిజ్ఞురాలు, సామాన్యురాలు కాదు అని ఈ తల్లిని ఎట్లు విడిచిపెట్టుట అను బెంగ విడిచిపెట్టే అన్నాడు. ఇక్కడ సీతమ్మ యొక్క హృదయం తెలుసుకోవాలి. ఈ తల్లి దీన్ని బట్టి మామూలుగా కూర్చోలేదు అని అర్థమవుతుంది. నిజంగా ఈవిడికి దిగులు, స్త్రీ సగతమైన బాధ ఉంటే ఇన్ని నెపాలు పెట్టకుండా బిడ్డలాంటి హనుమంతుడితో వెళ్ళిపోవచ్చండి ఆవిడ రామచంద్రమూర్తి వద్దకు. పైగా హనుమంతుడు ఒక మాట అంటాడు, నిన్ను రాముడి దగ్గరికి తీసుకెళ్ళి పెడతాను. ఎలాగూ అంటే అగ్నిహోత్రుడు ఆహుతుల్ని ఇంద్రాది దేవతలకు ఎలా ఇస్తాడో అలాగా. మొన్ననే హనుమంతుడు అంటే అగ్నిహోత్రుడు అని చెప్పిన దానికి ఇది అర్థం. తీసుకువెళ్తానన్నాడు. అంత పవిత్రమైన అగ్నిహోత్రుడు వంటి వాడు. మరి సీతమ్మ ఈ మాట ఎందుకన్నది అంటే, ఆవిడ లంకలోని భయమేం లేదు, ఆవిడ కోరుకుంటున్నది సమూలంగా రావణ నాశనం, దానివల్ల లోకానికి క్షేమం. అది చేయడానికి మొట్టమొదటి ఆవిడ వచ్చింది, రాముడు రావడానికి ముందు ఆవిడ వచ్చింది. ఆవిడ వస్తే కానీ ఆయన రాడు. అందుకే ఇదంతా ప్రణాళిక. అందుకే అంటున్నారు మా త్యాగయ్య, మా జానకి చెట్టా పట్టగా మారాజు వైతివి, తమరికి కీర్తంతా మా అమ్మ వల్లే వచ్చిందయ్యా అన్నాడు. ఎందుకంటే రావణుని చూస్తోపింది ఆ తల్లి, తగలబెట్టేస్తాను జాగ్రత్త, అయినా రాముడి సందేశం కాలని ఊరుకున్నానంది. అంటే ఆవిడ తగలబెట్టగలదు. పైగా అక్కడ ఆవిడ అనడంలో ఒక ఉద్దేశం, నిన్ను తగలబెట్టగలిగి నేను నిన్ను తగలబెట్టడం లేదు అన్నది సీతమ్మ. అది పైవాడికి మెసేజ్ ఏమిటంటే, మనం చెయ్యగలిగినా మనం చెయ్యకూడదు నాయనా, అది ఆయన వచ్చి చెయ్యాలని చెప్పడం. ఇక్కడ హనుమంతుడు కూడా కొట్టగలడు రావణాసురుడు, ఒక్క గుద్దు గుద్దాడు అక్కడికక్కడే చేస్తాడు రావణాసురుడు. నరావణ సహస్రమే యుద్ధే ప్రతిఫలం భవేత్ కదా, వేల కొలది రావణులైనా హనుమంతుడి ముందు నిలవలేరనేది సత్యం. అంటే తగలబెట్టగలిగి నేను తగలబెట్టలేదు, కొట్టగలిగి నువ్వు కొట్టకూడదు, ఆయన కొట్టేలా చెయ్యి. ఇక్కడ ఒక మాట గొప్పగా ఉంటుంది తల్లి, నన్ను తీసుకెళ్తానన్నావే అదే తొందరపాటుతో రామలక్ష్మణ వీళ్ళని తీసుకురా, అది కావలసిన విషయం ఇక్కడ, అది జరగవలసిన అంశం. అందుకే తల్లి తాను చెయ్యగలిగి చెయ్యలేదు, అక్కడే కూర్చుని చూడండి. ఇక్కడ ఇది పట్టుకునే అశోక తరుమూలనేయుండి వాని మాటలకు కోపగించి కంట వధించకనే అట్టులుండి శ్రీనాథ యశము నీకే కల్గజేయలేదా మా జానకి చట్టాపట్టగా మారాజు వైతివి అన్నాడు త్యాగయ్య. అటువంటి జానకీదేవి అప్పుడు హనుమకు తన యొక్క కొంగున కట్టి ఉంచినటువంటి చూడామణిని తీసి ఇస్తున్నది. ఈ చూడామణి ఇచ్చినప్పుడు మా ఆయన ముగ్గురిని స్మరిస్తాడు.
దానికంటే ముందు చూడమని ఇవ్వబోతూ నీకు కథ చెప్తున్నాను విను అంటోంది అక్కడ ఆ తల్లి. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 901012223333.